హలో ఎవ్రీవన్. సో మనం ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఒక ప్రూవెన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మీరు గుడ్ ప్రాఫిట్లో ఉండొచ్చు విత్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్తో డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే. సో ఎంత ఎఫెక్టివ్గా స్ట్రాటజీ వర్క్ చేస్తుందంటే మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. తక్కువ స్టాప్ లాస్తో ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు పాయింట్స్ని. అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే క్యాప్చర్ చేసే పాయింట్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో టార్గెట్ అనేది ఇస్తుంది. అంటే స్పీడ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ టైం డికే అవ్వకూడదు. సో ఈ స్ట్రాటజీతో మీరు ట్రేడింగ్ చేస్తే టైం డికే ఉండదు, మీకు స్పీడ్గా మూమెంట్ అనేది ఉంటుంది, స్పీడ్గా మీరు క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. అండ్ అందుకనే వీడియోని క్లియర్గా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు స్కిప్ చేయకపోతే క్లారిటీగా మీకు స్ట్రాటజీ గురించి అర్థమవుతుంది. ఇట్లాంటి స్ట్రాటజీ మీరు ఎక్కడ యూట్యూబ్లో కూడా చూసుంటారు. సో మీరు డబ్ల్యూ ప్యాటర్న్ గురించి, ఎం ప్యాటర్న్ గురించి చూసే ఉంటారు, కానీ ఇట్లాంటి స్టైల్లో ఇట్లా మీరు ట్రేడింగ్ చేసేది మీరు చూసుంటారు. సో ఎండ్ వరకు మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్దాం రండి, చూద్దాం ఒకసారి స్ట్రాటజీ ఏందో. సో మీరు ఆల్రెడీ డబ్ల్యూ ప్యాటర్న్, డబ్ల్యూ బాటమ్ గురించి వినే ఉంటారు. సో దాని రిలేటెడే ఉంటుంది ఈ స్ట్రాటజీ కూడా. బట్ అది వచ్చేసి మనకు ఎంట్రీ డిఫరెంట్, ఇది ఎంట్రీ డిఫరెంట్. ఇది పీక్లో లోలో పట్టుకుంటాం మనము ఎంట్రీ, పీక్ వరకు టార్గెట్ని చూడొచ్చు. ఒకసారి స్ట్రాటజీ ఎట్లుంటో చూద్దాం. ఫస్ట్ రూల్స్ వచ్చేసి, ఈ స్ట్రాటజీ రూల్స్ వచ్చేసి మార్కెట్ అనేది ఒకే విధంగా మూవ్మెంట్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడుతుంది అనుకోండి, రెడ్ క్యాండిల్స్ తో ఇలా పడుతూనే ఉండాలి. సో సాలిడ్ గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉండాలి, పడాలి. దాని తర్వాత మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకోవాలి. మినిమం 5 to 6 క్యాండిల్స్ అయితే రిట్రేస్మెంట్ లో ఉండాలి ఖచ్చితంగా. సో 3 క్యాండిల్స్ 4 క్యాండిల్స్ ఉన్నా పర్లేదు, బట్ అది రిస్కీ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ఎట్లా ప్లాన్ చేయాలంటే, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాము. మన టార్గెట్ వచ్చేసి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ హై వరకు ఉంటుంది మన ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో రెసిస్టెన్స్ వరకు మనం టార్గెట్ ని సెకండ్ టార్గెట్ చూడొచ్చు. ట్రైలింగ్ చేసుకుంటూ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ స్టాప్ లాస్ మాత్రం మీరు బిక్ కింద, ఇక్కడ క్యాండిల్ ఎక్కడైతే ఉందో ఈ క్యాండిల్ కంటే కొద్దిగా కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. తక్కువ స్టాప్ లాస్ తో మార్కెట్ లో మీరు ఎంట్రీ తీసుకుంటారు. టార్గెట్ అనేది ఎక్కువ టార్గెట్ వరకు వెయిట్ చేస్తారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది సాలిడ్ గా పడాలి. సాలిడ్ గా రెడ్ క్యాండిల్స్ సాలిడ్ గా ఈ రెడ్ క్యాండిల్స్ తో మార్కెట్ కింద పడినప్పుడు ఇట్లా ఫామ్ అయితే మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మధ్యలో ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వస్తే ఎంట్రీ అనేది తీసుకోము. ఇంకొక విషయం, ఇక్కడ ఇంతకుముందు ఏదైనా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంటే అప్పుడు ఇంకా ఎక్కువ అక్యురసీ ఉంటుంది ఈ స్ట్రాటజీకి. మీకు ఏం టెన్షన్ లేదు. ఒకసారి నేను మీకు క్లారిటీగా మీకు చార్ట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చార్ట్ లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చూడండి, మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది. సో మనం ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాము. సో ఇప్పుడు మార్కెట్ అనేది, ఇది నిఫ్టీ చార్ట్ లో 5 minutes టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఏం చేస్తుంది, షార్ప్ డౌన్ ఫాల్ అయింది. సో ఈ డౌన్ ఫాల్ కూడా ఎంత బిగ్ రెడ్ క్యాండిల్స్ తో ఫాల్ అయింది చూడండి. రెడ్ క్యాండిల్ మేజర్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. అందులో క్యాండిల్ సైజ్ కూడా పెద్ద క్యాండిల్స్ తో ఫాల్ అయింది. స్ట్రాంగ్ డౌన్ సైడ్ మూవ్ ఉంది. సో ఇట్లా మార్కెట్ అనేది స్ట్రాంగ్ డౌన్ సైడ్ ఉండాలి. దాని తర్వాత మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ చేసింది. సో రిట్రేస్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వన్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే మార్కెట్ రిట్రేస్మెంట్ చేస్తుందో, రిట్రేస్మెంట్ చేసినప్పుడు మనం లైన్ డ్రా చేసుకుంటాం. అదే రిట్రేస్మెంట్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. మన స్టాప్ లాస్ వచ్చేసి చూడండి, చిన్న స్టాప్ లాస్ అని చెప్పాను కదా, మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది, 10 points స్టాప్ లాస్. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ వరకు ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత మనం నెక్స్ట్ స్వింగ్ వరకు సెకండ్ టార్గెట్ చూస్తాం కదా. చూడండి, మనకు ఇండియా మార్కెట్లో ఎస్పెషల్లీ F&O చేస్తే
మనకు టైం డికే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటామో ట్రేడ్ తీసుకున్న వెంటనే మార్కెట్ అనేది షార్ప్గా పెరగాలి లేదా షార్ప్గా తగ్గాలి. టైం డికే అనేది అవ్వకూడదు. ఈ సెటప్తో మీరు ట్రేడింగ్ చేస్తే మీ ట్రేడ్ అనేది టైం డికే అవ్వదు. 90% ట్రేడ్ తీసుకున్న వెంటనే మార్కెట్ అనేది షార్ప్గా మూవ్ అవుతుంది. సో ఇక్కడ అదే జరిగింది. మార్కెట్ ట్రేడ్ తీసుకున్న వెంటనే షార్ప్గా పెరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ నెక్స్ట్ స్వింగ్ హై వరకు అన్నాను కదా. నెక్స్ట్ స్వింగ్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు మార్కెట్ అనేది టార్గెట్ చూడండి. అది కూడా సాలిడ్గా పెరిగింది. ఎంత సాలిడ్గా పెరిగిందంటే ఒకసారి చూడండి, క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్, ఈ ఒక్క క్యాండిల్లోనే మీరు 1 లాట్తో ట్రేడ్ చేస్తే మినిమం 5,000 to 6,000 ప్రాఫిట్ వస్తుంది. అట్లాంటి మూమెంట్ అనేది ఇక్కడ ఇచ్చింది, షార్ప్ మూమెంట్. అదే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇదే చాట్లో ఎక్కడ కాదు, ఇక్కడనే కూడా ఒక ఎంట్రీ అనేది ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, గమనించండి, మార్కెట్ అనేది ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఫాలో అయింది. మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు ఏ విధంగా ఫాలో అయింది? రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, షార్ప్ గా పడింది. మార్కెట్ పడ్డ తర్వాత మనం ఏం చేస్తాము, ఒక స్వింగ్ చూడాలి. సో ఇక్కడ మార్కెట్ స్వింగ్ అనేది ఇచ్చింది, 5 క్యాండిల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ స్వింగ్ ఇచ్చింది. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాము? ఇక్కడ మార్కెట్ పెరిగింది కాబట్టి మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? ఈ స్వింగ్ దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ వరకు మార్కెట్ వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. సో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, చిన్న స్టాప్ లాస్. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ అని చెప్పాను కదా, ఈ జోన్ వరకు ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసింది మనకు. సెకండ్ టార్గెట్ కి మనకు ఇవ్వలేదు, నో ప్రాబ్లం. ఫస్ట్ టార్గెట్ లో మనం ఎక్కువ క్వాంటిటీస్ మనం లాగౌట్ చేస్తాం, స్క్వేర్ అప్ చేసేస్తాం కాబట్టి మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ లోనే ఉంటాము. సో ఇక్కడ కూడా మీరు ఒకసారి క్లియర్ గా గమనిస్తే మార్కెట్ మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే ఎంతలా పెరిగింది? షార్ప్ 2 క్యాండిల్స్ లోనే మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ కూడా మనకు టైం డికే అవ్వలేదు. ప్రాపర్ బ్యాక్ టెస్ట్ చేయండి, ప్రాపర్ గా దీని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు విత్ డిసిప్లిన్ తో, మనీ మేనేజ్మెంట్ తో మీరు ట్రేడ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఇక్కడ మామూలుగా మార్కెట్ ఏ విధంగా పడింది? షార్ప్ గా ఫాలో అయింది. రెడ్ క్యాండిల్స్ తో ప్యూర్ గా మార్కెట్ అనేది డౌన్ సైడ్ పడింది. సో ఇట్లాంటి మూవ్నే కదా మనకు కావాలి, ఆ మూవ్ వచ్చింది. దాని తర్వాత మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం. మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఈ స్వింగ్ హై కదా, ఇక్కడ స్వింగ్ ఇచ్చింది. దాని తర్వాత ఈ లైన్ దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. సో మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ స్వింగ్ వరకు చూస్తాము. అట్లా స్వింగ్ వరకు చూస్తే మేజర్ స్వింగ్ ఏడుంది మనకు? ఇది ఫస్ట్ టార్గెట్. మేజర్ స్వింగ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ, ఫైనల్ టార్గెట్ ఇక్కడ వరకు చూస్తాం మనము. సో చిన్న స్టాప్ లాస్, అసలు స్టాప్ లాస్ దగ్గరికి మార్కెటే పోలేదు. మనం ట్రేడ్ ఎప్పుడైతే తీసుకున్నామో, ఎంట్రీ తీసుకున్నప్పటి నుంచి మార్కెట్ అనేది సాలిడ్ గా పెరిగింది. ఇక్కడ కొద్దిగా మార్కెట్ అనేది టైం డికే చేసింది. బట్ దాని తర్వాత అయితే మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్ తో మన టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది, సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చింది. చూడండి మన స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందో. సింపుల్, మార్కెట్ అనేది ఒక షార్ప్ డౌన్ ఫాల్ కావాలి. అక్కడ రిట్రేస్మెంట్ అయిన తర్వాత మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఆ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ పెట్టుకోండి. స్వింగ్ హై వరకు ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ స్వింగ్ వరకు సెకండ్ టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ అనేది చూడొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఈడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి. ఈడ షార్ప్ గా ఫాలో అయింది మార్కెట్. క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ తో. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ స్వింగ్ అయింది. మినిమం 5 క్యాండిల్స్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పాను. 5 క్యాండిల్స్ కంటే ఎక్కువనే ఉన్నాయి. మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాము, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాము. సో ఎంట్రీ అనేది ఇక్కడ ఇచ్చేసింది. మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే ఫస్ట్ టార్గెట్ అనేది విత్ ఇన్ 2 క్యాండిల్స్ తో ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసింది. దాని తర్వాత ఇది స్వింగ్ కదా. మీరు ఒకసారి క్లారిటీగా గమనిస్తే మీరు ప్రైస్ యాక్షన్ తెలిసే ఉంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది. మార్కెట్ అనేది ఇంతకుముందు ఇదే లెవెల్ నుంచి చాలాసార్లు రెస్పెక్ట్ ఇస్తూ మార్కెట్ పెరిగింది. చాలాసార్లు మార్కెట్ అనేది ఈ లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ లెవెల్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సెకండ్ టార్గెట్ చూడొచ్చు. సో మనకి ఈ లెవెల్కి వచ్చిన వెంటనే సెకండ్ టార్గెట్ కూడా టార్గెట్ అనేది ఇచ్చేసింది. అది కూడా మీరు గమనించండి, అది కూడా ఎట్లాంటి టార్గెట్ ఇచ్చిందంటే
మీరు ఎంట్రీ తీసుకున్న వెంటనే ఒక్క రెడ్ క్యాండిల్ కూడా రాలేదు, ఒక్క రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వలేదు. గ్రీన్ 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 క్యాండిల్స్ తో మార్కెట్ అనేది సాలిడ్ గా పెరిగింది. చూడండి మన ఎంట్రీ లెవెల్స్, మన ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చింది, మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఒకసారి చూడండి. ఎంత ఎఫెక్టివ్ స్ట్రాటజీనో. సో అందుకనే ఫస్ట్ ఈ స్ట్రాటజీని ఒకసారి చూసిన తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రతిరోజు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఇట్లాంటిది మీకు ఎక్కడ ఫామ్ అయినా సరే మీరు ఎంట్రీ తీసుకోండి, ఖచ్చితంగా మీ ఎంట్రీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే వర్క్ చేస్తుంది, ఫారెక్స్ లో కాదు. మీకు ఫారెక్స్ స్ట్రాటజీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ నా 6 స్ట్రాటజీస్ ఉన్నాయి, ప్రూవెన్ స్ట్రాటజీస్. అవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి, నేను మీకు వాటి గురించి చెప్తాను. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి ఖచ్చితంగా ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసి ఎవరైతే మొబైల్ నెంబర్ కామెంట్ లో పెడతారో వాళ్ళని ప్రైవేట్ కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నేను డైలీ అనాలిసిస్ వీడియో కూడా చేస్తున్నాను, అవి కూడా చూడండి. అండ్ అందులో మీకు డైలీ అనాలిసిస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మార్కెట్లో ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా పోస్ట్ చేస్తాను. అండ్ ప్యూర్గా ఏమైనా స్టాక్స్ రిజల్ట్ వచ్చినా, స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి అందులో ఇస్తుంటాను. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.